సాయిరామ్. ఆత్మను విశ్వసిస్తే మనోప్రభావము అణిగిపోతుంది. అహం సత్యబోధక ద్వితీయ భాగంలో ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్వామికి, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. ఆత్మను విశ్వసిస్తే మనోప్రభావము అణిగిపోతుంది. దివ్యాత్మ స్వరూపులారా, మీరు ఎన్నో విధములైన శ్రమలకు వచ్చి అనేక సాధనలు సలుపుతున్నారు. సాధ్యమైనంత వరకు నేను అనేది ఆత్మకు సంబంధించినదని అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఎట్టి బాధలు ఉండవు. ఒకవేళ పర్వతముల వలె బాధలు వచ్చినప్పటికీ అవి మంచు వలె మాయమైపోతాయి. ఈనాడు జగత్తులోని సమస్యలకు, అశాంతికి మూల కారణం మనస్సే. వేదము చంద్రమా మనసో జాతః అన్నది. మనస్సే చంద్రుడు, ఆత్మయే సూర్యుడు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుని ప్రకాశం తనపై పడటం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడున్నంత వరకు మనము చంద్రుణ్ణి ఆశించము. సూర్యుడు లేనప్పుడే చంద్రుణ్ణి ఆశిస్తాము. అదే రీతిగా మనకు ఆత్మజ్ఞానం కలిగితే ఇంక మనోభ్రాంతులకు ఏమాత్రమూ వశము కాదు. ఆత్మను మరిచిపోవడం చేతనే మనస్సుపై ఆధారపడుతున్నాము. మనస్సుతోనే జీవిస్తున్నాము. ఆత్మను విశ్వసిస్తే మనస్సు ప్రభావము అణిగిపోతుంది. దేదీప్యమానంగా సూర్యుడు వెలుగుతుంటే చంద్రుడు కనిపించడు కదా. కనుక దివ్యమైన ఆత్మ తేజస్సును ఆశ్రయించండి. స్వామి ఆత్మను నమ్మంటున్నారు. కానీ సాధారణ మానవులం గనక మనస్సు మీదే మనం మనస్సుకు లొంగిపోతున్నాం. ఇక్కడ సూర్యుడేమో ఆత్మ అయితే చంద్రుడు మనస్సు. మనం ఇక్కడ చంద్రుడి యొక్క కాంతితోనే సరిపెట్టుకుంటున్నాం. సూర్యకాంతిని మనం కోరుకోవట్లేదు, గుర్తించట్లేదు. మనం గనక ఆత్మను విశ్వసించినట్లయితే అప్పుడు మనకి ఈ మనస్సుకి లోబడి ఉండము. మనస్సుకు అతీతముగా మన యొక్క ఆలోచనలను, సాధనాన్ని జరుపుకుంటాము అని ఆత్మను విశ్వసించమంటున్నారు స్వామి. అప్పుడు మనోప్రభావంలో నుంచి మనం బయటపడిపోతాం. దేహము కదిలే దేవాలయం. నేను అనేదే ఆత్మతత్వంగా విశ్వసించి ఆచరణలో పెట్టినప్పుడు క్రమక్రమేణా దేహతత్వం జ్ఞప్తి ఎందు ఉండదు. దేహమును మరవాలి, మనస్సును మరవాలి. ఈ రెండింటినీ మరచినప్పుడే మన నిజతత్వము మనకు అర్థమవుతుంది. అయితే కొంతమంది, స్వామి, మేము సామాన్యమైన సంసార జీవితమును గడుపుతున్నాము, భార్యాబిడ్డల బాధ్యతను వహిస్తున్నాము, దేహాన్ని మనస్సును మరిచిపోతే వీరందరినీ ఏ విధంగా పోషించాలి అని సందేహించవచ్చు. మీ పనులను వదిలిపెట్టమని నేను చెప్పలేదే. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. అయితే ఏ పని చేసినా దైవ కార్యంగా విశ్వసించండి. కానీ పూజా రూమ్లోకి పోయినప్పుడు మాత్రమే భగవద్భావము మీలో ప్రవేశిస్తున్నది. ఈ నేను అనే దాని మీద అదే ఆత్మ అనుకున్నట్లయితే, నేను అనేదే ఆత్మతత్వంగా విశ్వసించి ఆచరణలో పెట్టినప్పుడు క్రమక్రమేణా దేహతత్వం జ్ఞప్తి యందు ఉండదు. ఈ నేనుకి ప్రాధాన్యత. ఐ ఈజ్ ఐ, యామ్ అనాలి, కానీ ఇక్కడ ఐ ఈజ్ ఐ. ఇంగ్లీష్ తప్పు కాదు, తప్పు తెలియదు, కానీ భావం, ప్రెషర్ మాత్రం నేను నేనే అనేది నిన్న కూడా చెప్పడం సాయిరామ్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ నిజతత్వం మనకు అర్థం అవుతుందనే దాని మీద మందిరంలో కూడా సత్యోపనిషత్తు చదువుకుంటున్నాం. నిన్న కూడా ఇదే టాపిక్ మీద వచ్చింది. దేహమును మరవాలి, మనస్సును మరవాలి. ఎప్పుడు మరవగలుగుతాం? మనము నేను ఆత్మను అనేటువంటి ఆలోచన పెంపొందించుకున్నప్పుడు, నేను ఆత్మ అని కనుక కొంచెం గుర్తించినట్లయితే ఎదుటి వారు కూడా ఆత్మస్వరూపులే అనేటువంటిది స్ఫురణలోకి వస్తుంది మనకి.
అప్పుడు మాత్రమే మనం దేహమును మరవగలుగుతాం, మనస్సును మరవగలుగుతాం. ఈ రెండింటిని కనుక మర్చిపోతే అసలు మన నిజతత్వం అర్థమైపోతుంది. అంటే సామాన్య మానవులైనటువంటి సంసారంలో ఉన్నటువంటి మేము గడుపుతున్నాం కదా, మరి ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, సంసార బాధ్యతలు. దేహాన్ని మర్చిపోతే మేము ఎలా ఈ బాధ్యతలు వహించగలుగుతాము, మరి వీళ్ళని ఎలా పోషించాలి అనేటువంటి సందేహం సామాన్యంగా కలుగుతుంది. కనుక స్వామి అంటున్నాడు, పనులను వదిలిపెట్టవద్దు, పనులను దైవాన్ని దర్శించు, నీ కర్తవ్యాల్లోనే దైవాన్ని స్మరించుకుంటూ దైవ కర్తవ్యముగా భావించు. మనం ఏ పని చేసినా సరే, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నట్లే మన పనిని ప్రతిదానిని కూడా భగవంతునితో ముడిపెట్టి మనం గనక చేసినట్లయితే, ఆ దైవ కార్యంగా మనం గనక విశ్వసించినట్లయితే, అప్పుడు మాత్రము మనం ఈ దేహభావము, ఆత్మభావం, మనస్సు భావము పక్కకి పెట్టగలుగుతాం. మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం. అందుకే మనం ఎవరు కనపడ్డా సాయిరాం అనేటువంటి మాటే. మాకు మా మందిరంలో ఒక ఆయన ఉన్నారండి, ఆర్టీసీలో పనిచేసేవారు. ఆయన డ్రైవర్ అనమాట. వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఏ పశువులు కానీ ఏమైనా అడ్డం వచ్చినట్టయితే, సాయిరాం వెళ్తున్నారు చూడండి, సాయిరాం వెళ్తున్నారు చూడండి అనేవాడండి. మీరు సాయిరాం డ్రైవింగ్ నేర్పేటప్పుడు కూడా ఆ సాయిరాం వెళ్తున్నారు, మీకేం భయం లేదు, మీకేం భయం లేదు, ఆయన సాయిరాం చూడండి, మనకేం ఇబ్బంది ఉండదు అనగా, దేని చూసినా సాయిరాం అనేటువంటి దానిలో మునిగిపోయినప్పుడు ఈ దేహమును, మనస్సుని మనం అధిగమించగలుగుతా ఉన్నాడు. సర్వతత్వాన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోక్షు స్థిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. కంటికి కనిపించేదంతా దైవ స్వరూపమే. దేహమే దేవాలయం. దేహము ఎక్కడికి పోతే దైవము అక్కడికి వస్తున్నాడు. ఇది కదిలే దేవాలయం. తల్లి అయినా కొన్ని పర్యాయములు బిడ్డను మరుస్తుందేమో కానీ దైవము మాత్రము ఎన్నటికీ మరువడు. దైవమే అందరికంటే సన్నిహితుడు. కనుక దైవాన్ని విస్మరించకండి. ఇది ఒక గొప్ప మంత్రం వంటిదండి. ఈ పారాగ్రాఫ్ స్వామి మనకి ఒక మంత్రం చెప్పినట్లుగా కూడా చెప్తున్నారు. దృఢంగా కనుక దీన్ని మనం విశ్వసించినట్లయితే మరవకుండా ఉండాలి. కనిపించేదంతా దైవ స్వరూపం అనే భావించమంటున్నారు. అసలు మన దేహమే దేవాలయం అనుకుంటున్నాం. మరి ఆ దేహంలో భగవంతుడు ఉన్నాడు. మన కదిలే దేవాలయం. భగవంతుడు మనలో ఈ కదిలే దేవాలయంలో ఉన్నాడు. మరి తల్లి అయినా కొన్ని పర్యాయాలు బిడ్డను మరుస్తుందేమో కానీ మనలో ఉన్నటువంటి దైవం మనల్ని ఎలా మరుస్తుంది? అసలు మన మనస్సుకి తడితేనే దైవం మన పక్కకు వచ్చి చేరతాడటండి. మన మనస్సులో కనుక దైవము అనగానే వెంటనే స్వామి మన వెంటనే ఉంటారు. తలిస్తే చాలు. నిన్న కూడా సందర్భం వచ్చింది. ఆ ధర్మరాజు కృష్ణుని తలిచినా కానీ చూతంలో గెలిచుండేవాడు. అసలు దగ్గరికి కృష్ణుడు రాకుండా ఉంటే బాగుండు అనుకున్నట్ట. ఎందుకంటే ఇక దూదం ఆడుతుంటే కృష్ణుడు వస్తే ఏమంటాడో అనేటువంటి ఉద్దేశమో ఏమో. అట్లాగా దైవాన్ని మన మనసులో ఒకసారి కనుక అనుకున్నట్టే వెంటనే మన పక్కనే స్వామి మనల్ని కాపాడుకోవడానికి ఉంటారు అని స్వామి చెప్తున్నారు. కాబట్టి దైవాన్ని విస్మరించవద్దు. అసలు బాగా ఆలోచించినట్లయితే మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం అంటే లోకం మనల్ని ఎంత మెస్మరితం చేస్తుందో, ఈ భౌతిక ఇవన్నీ కూడా లోకంలో ఆకర్షణలని కూడా మనం ఎంత ఆకర్షిస్తున్నాయో వాటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతి నిలయంలో హలో, హౌ ఆర్ యు, గుడ్ బై వరకే సంబంధాలు పరిమితం కావాలి. ఈనాడు చాలా మంది ప్రశాంతి నిలయానికి వస్తున్నారు, కానీ ప్రశాంతిని అనుభవిస్తున్నారా? లేదు లేదు. అందరితోనూ మాట్లాడటం, వారింటికి వీరింటికి పోవటం, వీటితోనే కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. ఇల్లు తిరగడానికి మీరేమైనా క్యాట్సా, ర్యాట్సా, ఇల్లులా, ఎలుకలా అంటున్నారు. మీరు ఎవరి కోసం ఇక్కడికి వస్తున్నారు? ఎందుకు ఇల్లు తిరగటం? ఎందుకు అందరితోనూ మాట్లాడటం? పశువులు పచ్చగడ్డిని చూసిన తక్షణమే గబగబా తినేస్తాయి. తిరిగి తమ స్వస్థానం చేరిన తర్వాత నెమరు వేసుకొని నమిలి మింగుతాయి. చిక్కిన అవకాశాన్ని అవి వ్యర్థం చేసుకో. అట్లే మీరు కూడా మీకు చిక్కిన ఈ చక్కని అవకాశం సద్వినియోగపరచుకొని ప్రశాంతంగా కాలం గడపండి.
ఇక్కడ మంచి విషయాలను ప్రోగు చేసుకుని మీ స్వస్థానములకు వెళ్ళిన తర్వాత వాటిని మననం చేసుకుని ఆచరణలో పెట్టి అనుభవించి ఆనందించండి. చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారండి. చిన్న పిల్లలకి చెప్పినట్లుగా మనకి చెప్తున్నారంటే, ఒక తల్లి పిల్లలకి చెప్పినట్లుగా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినంత ప్రేమగా, ఎంత చక్కటి ప్రేమతోటి ఈ వాక్యాలను మనకి చెప్తున్నారు. ఎందుకు పట్టుకొస్తున్నారు? ఇక్కడికి వచ్చి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలనేటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు, అనవసరంగా తిరుగుతున్నారు. భగవంతుని యొక్క సమక్షంలో ఉండి కాలం వృధా చేసుకోవచ్చా అంటున్నారు స్వామి. పైగా మీరు ఇక్కడ ఈ అనుభవించినటువంటి ఆ అనుభూతిని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, స్వస్థానములకు వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాటిని మననం చేసుకొని ఆచరణలో పెట్టి అనుభవించండి, ఆనందించండి అని మనకి ఆనందాన్ని పంచిపెడుతున్నారు. అయితే కానీ అనేక మంది ఈ అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ప్రశాంతిని అభివృద్ధి గావించుకునే బదులు అందరితో మాట్లాడి ఎనర్జీని వ్యర్థం చేసుకుంటున్నారు. మనం మాట్లాడిన కొద్దీ ఎనర్జీ కూడా వ్యర్థం అవుతుంది. అనవసరమైనటువంటి భావాలు మనసులో చేరి మనల్ని గాబరబెట్టేటువంటి పరిస్థితి, సరైన పద్ధతిలో నడవనివ్వవు. దాని వలన మెడిటేషన్లో వారి మనసు ఒక్క క్షణమైనా నిలవడం లేదు. ఎవరికి ఎవరు సంబంధము? మీరు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారో ఆ సంబంధమును గట్టిగా పెట్టుకోండి. కాలమును వ్యర్థం చేయకండి. ఇతరులతో ఎక్కువగా సంబంధమును కల్పించుకోకండి. మీ పాతవారినే మీరు దూరం చేసుకుని వస్తున్నారు. ఏ అమెరికా నుండో, ఏ రష్యా నుండో, ఏ జపాన్ నుండో మీ తల్లిదండ్రులను కూడా వదిలి మీరు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త వారితో ఎందుకు ఈ సంబంధాలు? సంబంధాలు వదిలించుకోవడం కోసమే, బరువు తగ్గించుకోవడం కోసమే భగవంతుణ్ణి మనం చేరతాం. మరి ఇక్కడికి అటువంటి ఆ ఉద్దేశంతో వచ్చి మరి ఇక్కడ కొత్త బంధాలని పెట్టుకోవడం, కొత్త సంబంధాలను పెట్టుకోవడం ఎందుకు? ఏకాంతంగా ఉండండి, మనస్సును పవిత్రం చేసుకోండి. ఎవరితోనూ మాట్లాడనవసరం లేదు. అనవసరమైన సంబంధాలు పెట్టుకోవడం చేత అనేక ప్రమాదాలు సంభవిస్తుంటాయి. దుస్సంగములో చేరితే దుఃఖమును దుడ్డిచ్చి కొనుక్కున్నట్టు అవుతుంది. హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై, ఇంతటితోనే పోవాలి కానీ నెలల కొద్దీ పెంచుకోకూడదు స్నేహాన్ని. ఇది చదివితే నాకైతే మాత్రం భుజాలు తడుకున్నట్టు అనిపిస్తుంది. సాయిరాం, చెప్పవచ్చో కాదు కానీ చెప్తున్నాను. ఎందుకంటే పుట్టపర్తి వెళ్ళినప్పుడు కులవంతాల్లో ఉంటున్నాను, అయిపోయిన తర్వాత చక్కగా బోధి వృక్షం కిందకి వెళ్ళి జపం చేసుకుంటున్నట్టయితే ఎంత ఆనందపడేవాడినో అనిపిస్తుంది. స్వామి చెప్పినట్లుగానే చాలా అక్కడ ఉండి కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఎంతకాలాన్ని వృధా చేసుకున్నామో మళ్ళా తిరిగి రాదు. ఏడిచినా ఉపయోగం లేదు సార్. కొంతమంది కేవలము గ్రంథ పరిచయాన్ని ఆధారం చేసుకుని అహంకారం చేత తమకు అన్నీ తెలిసినట్లుగా భావించి ఇతరులకు బోధించడానికి ప్రయత్నిస్తుంటారు. అంతకంటే అజ్ఞానము లేనే లేదు. మనం జ్ఞానం తెలుసుకోవటాన్ని ఇతరులకు చెప్పుటకు అనేటి భావం మనకు రాకూడదు. ఇతరులకు చెప్పడానికి మనం జ్ఞానం నేర్చుకోవటం కన్నా జ్ఞానం లేదంటున్నారు. మన కోసం మనం నేర్చుకుంటాం. ఆ గ్రంథ పరిచయాన్ని ఆధారం చేసుకొని ఒక తాపత్రయంతో కాదు. ఇప్పుడు కూడా ఏమనుకోమంటున్నారంటే, నాకేం తెలుసు, ఇతరులకు ఏం చెప్పగలను, నా దగ్గర ఉన్న సరుకు ఏమిటి అని ఎవరికి వారు విచారణ చేసుకోవాలి. ఇదే సెల్ఫ్ ఎంక్వైరీ. దీనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. తరువాత సెల్ఫ్ రియలైజేషన్. ఈ ఆలోచనగా ఉన్నట్లయితే మనం ఎంత జ్ఞానాన్ని పోగు చేసుకోవడం అనడం కన్నా కూడా అజ్ఞానాన్ని పోగొట్టుకోగలుగుతాము. దీనివలన ఎదుటి వారికి చెప్పడం కోసం కాదు, జ్ఞానాన్ని మనం పొందాలి అనేటువంటిది కనుక మనం ఆ ఉద్దేశంతో మనం ఈ గ్రంథ శాస్త్రముల ద్వారా కానీ, గురువుల ద్వారా కానీ, ఇదంతా కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే ఈ జ్ఞానాన్ని స్వీకరించమంటున్నారు స్వామి, నేర్చుకోమంటున్నారు. ఒక గ్రంథంలో గులాబ్ జామ్, బర్ఫీ, పాలకోవా, మిఠాయి అని రాశారు.
దానిని చదివినంత మాత్రమున వాటి రుచులు తెలుస్తాయా? అనేక మంది భగవద్గీతలో 700 శ్లోకాలను కంఠస్థం చేస్తారు. ఆచరించకుండా కంఠస్థం చేస్తే ఇది కంఠశోషణే. దానికి బదులు ఒక్క శ్లోకాన్ని మీరు ఆచరించండి చాలు. అన్నం ఉడికిందా లేదా, అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవటానికి 2 మెతుకులు చూస్తే సరిపోతుంది. సముద్రపు రుచిని తెలుసుకోవాలంటే సముద్రాన్నంతా త్రాగనక్కర్లేదు, ఒక చుక్కను నాలుక పైన వేసుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా ఒక ఆచరణలో పెట్టండి చాలు. ఎందుకు కొండలు గుట్టలు మాదిరి పుస్తకాలను ప్రోగు చేసుకుని చదవటం? మనం ఆచరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భగవద్గీతను భారత్ చెప్తున్నారు, ఒక్క శ్లోకాన్ని 700 కంఠస్థం చేయటం కన్నా ఒక్క శ్లోకాన్ని కనుక మనం ఆచరించినట్లయితే, అర్థం తెలుసుకుని ఆచరించినట్లయితే అది మనల్ని ఒడ్డుకు చేస్తున్నారు సంసార సముద్రం నుంచి. అన్నం ఉడికిందా లేదా చూడటానికి ఒక్క మెతుకు చాలు. అలాగే ఒక్క శ్లోకం కూడా భగవద్గీతలో మనకు ఎంతో జ్ఞానాన్ని అందచేయగలుగుతుంది. తర్వాత పుస్తకముల నిండా మస్తుక చదువు ఉండే, మస్తకముల నిండా మట్టి మెండు, ఇట్టివారు నన్ను ఎరుగంగా నేర్తురా, ఎంత చదువులుండి ఏమి ఫలము? పుస్తకముల నిండా ఉంది విద్య, మస్తకముల నిండా మాత్రం అది చేరడం లేదు. అలా లేకపోతే నన్ను ఎరుగలేరు అంటున్నారు స్వామి, ఎంత చదువు చదువుకున్నా కానీ. ఊరికే రామకృష్ణ గోవింద నారాయణ అని కేవలం నాలుకతో ఉచ్చరించినంత మాత్రమున చాలదు, హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇందాక పాట నేర్పుతుంటే విష్ణుప్రియ అనే పాడే విధానం చూస్తే నాకు ఇది గుర్తొస్తుందండి. గురువు గారు చెప్తుంటే, పాట నేర్పుతుంటే విష్ణుప్రియ పలికే విధానంలో నాకు ఇది కనపడుతోంది. రామ కృష్ణ గోవింద నారాయణ అని కేవలం నాలుకతో వచ్చినంత మాత్రం చాలదు, హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఏదో రాముని గుడికి వెళ్ళినప్పుడు మాత్రం రామ అనుకోవటం, కృష్ణుని ఫోటోను చూసినప్పుడు మాత్రం కృష్ణ అనుకోవటం, ఇదంతా పెద్ద స్టంట్. ఇది సరి అయిన భక్తి కాదు. అందుకని హృదయంలో ప్రతిష్ఠించుకోమంటున్నారు స్వామి. హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. భగవంతుని యొక్క అనుభూతుల్ని మనం శాస్త్రంలో విన్న భజనలు చేసుకున్నా అలా నెమరు వేసుకుంటూ మనస్సులకి ప్రతిష్ఠించుకుంటే తప్ప ఉపయోగం లేకుండా ఉంటుంది. అది సరైన భక్తి అవదంటున్నారు. హృదయమో హృదయమో హృదయమో. లోపలిది అసలైన న్యూస్, బయటదంతా న్యూసెన్స్. ఈనాటి మానవుడు ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ తానెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అమెరికా ఎట్లా ఉంది, రష్యా ఎట్లా ఉంది, పాకిస్తాన్ ఎట్లా ఉంది అని న్యూస్ పేపర్లు చూస్తున్నాడు. ఈ దినము న్యూస్ పేపరు, రేపటి దినము వేస్ట్ పేపర్ అయిపోతుంది. ఇవన్నీ న్యూస్ పేపర్లు కాదు, న్యూసెన్స్ పేపర్లే. మన లోపల ఉన్నదే రియల్ న్యూస్, దానిని మనం తెలుసుకోవాలి. న్యూస్ పేపర్ కు సహజంగా ఏ వాసన ఉండదు. అందులో మల్లెపూల పొట్లం కడితే అది మల్లెపూల వాసన వేస్తుంది. అదే పేపర్లో డ్రై ఫిష్ ను పొట్లం కడితే దాని దగ్గరకు కూడా పోలేము, అంత చెడ్డ వాసన వస్తుంది. ఇది సంపర్క దోషమే కానీ దాని స్వభావం కాదు. ఈ న్యూస్ పేపర్ అనేది మనల్ని ఎంత ఇంప్రెస్ చేస్తుందో కూడా. పొద్దున్నే న్యూస్ పేపర్ చదివి అక్కడితో దాన్ని వదిలేయకుండా మళ్ళా ఎవరు కనపడినా ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి న్యూస్ నే చర్చిస్తూ విలువైనటువంటి, అత్యంత విలువైనటువంటి కాలాన్ని మానవుడు చాలా వృధా చేసుకుంటూ ఉంటాడు. తర్వాత మనకి పొట్లం న్యూస్ పేపర్ కు సహజంగా వాసన ఉండదు. మల్లెపూల వాసన కడితే పొట్లం మల్లెపూల వాసన వస్తుంది, అట్లాగే మరొకటి కట్టినప్పుడు చెడ్డ వాసన వస్తుంది. కాబట్టి సంపర్క దోషం మనకి ఉండకూడదు అంటున్నారు స్వామి. యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం మర నిత్యమనిత్యంతం. ఈ నాలుగింటిని మీరు అనుసరించండి. ఏమిటి చూడాలి? రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ, దుస్సంగానికి దూరంగా ఉండండి. రన్ అనే పదం వాడుతున్నారు. రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ, దుస్సంగానికి దూరంగా ఉండండి, సత్సంగములో చేరండి. నిరంతరము మంచి కార్యాలు చేయండి.
18 పురాణముల సారమును వ్యాసుడు 2 మాటలలో చెప్పాడు. నిన్న మొన్న కూడా మనం ఈ వాక్యాలు 2-3 సార్లు అనుకున్నాం. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్. ఈ 2 మాటల్లో 18 పురాణాల సారాన్ని మనకి స్వామి అందించారు. అక్కడేమో వ్యాస భగవానుడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే, స్వామి ఏమో హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్. దీన్ని అనుసరిస్తే చాలు, అన్ని దేశములు సుక్షేమంగా ఉంటాయి, సుక్షేమంగా ఉంటాయి. ఈ ప్రపంచం అంతా పెద్ద భవనం వంటిది. ఇందులో ఒక్కొక్క దేశము ఒక్కొక్క రూమ్ వంటిది. ఈ విధముగా భావించుకుంటే అందరము ఏకమైపోతాము. మనం అందరం కూడా ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళము. ప్రపంచం అంతా ఒకటే భవనం, అందులో మనం అంతా నివసిస్తున్నాం అనే ఇదంతా మనకు ఒక గది భగవంతుడు ఏర్పాటు చేసింది. ఈ దేశం ఒక్కొక్క గది వంటిది. ఈ ఆలోచన భావించుకుంటే మనకి అందరము ఈ ఏకత్వ భావం, భిన్నత్వంలో ఏకత్వ భావం మనకి కలుగుతుంది. కాబట్టి ప్రపంచం అంతా ఒకటే భావం అనుకోవాలి. అందరూ నావారే, నేను అందరి వాడనే. స్వామికి జన్మదినోత్సవములు జరుపుకోవడం ఇష్టం లేదు, కానీ మీరందరూ వచ్చినారు కనుక మీ సంతృప్తి కోసం చేయవలసి వచ్చింది. నాకు ఏ ఆశ కూడా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా కాలి మొదలు తల వరకు ఏ ఒక్క కోరిక కూడా లేదు. నేను ఏది చేసినా మీకోసమే, ఏది చెప్పినా మీకోసమే. ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. నాకు ఎవరు ద్వేషులు లేరు, నేను ఎవరికి ద్వేషిని కాను. అందరూ నావారే, నేను అందరి వాడిని. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి, ఇదే నా వాంఛ. అందరూ మంచి మార్గంలో ప్రవేశించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అందరూ ఆత్మస్వరూపులే అని విశ్వసించాలి. ఒక తండ్రి, ఒక తల్లి తన పిల్లలు ఎంత అభివృద్ధిలోకి రావాలి, ఎంత మంచివారిగా బ్రతకాలి, ఎంత మంచి జీవితాన్ని గడపాలి అని తల్లి తండ్రి ఎలా ప్రేమిస్తుందో, అంతకన్నా స్వామి 1000 తల్లుల ప్రేమతో అందించేటువంటి ఆశీర్వచనాన్ని అందిస్తూ ఆయన స్వామి చెప్తున్నారు అన్నమాట. మీకోసమే నేను జన్మదినోత్సవాలు జరుపుకోవడం, అంతే తప్ప మీకు సంతోషం కోసమే, కానీ నాకు ఏ కృషి దీని సంతోషం నాకు కాదు, ఇది మీకోసమే. అలాగే నేను ఏది చేసినా మీకోసమే, ఏది చెప్పినా మీకోసమే. అంతా మన కోసమే, అంతా మన కోసమే. స్వామి లోకము కోసమే స్వామి చేసేదంతా కూడా. మనందరి వాడు స్వామి. ప్రతి ఒక్కరికి అందులో కూడా స్వామి అనుకోమంటారు. స్వామి నావాడు అనేటువంటి దీన్ని ఇప్పుడు తలుచుకోవాలి. ఇదే నా వాంఛ అంటున్నారు స్వామి. అందరూ మంచి మార్గంలో ప్రవేశించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అందరూ కూడా అందరూ ఆత్మస్వరూపులే. మన పదే పదే హెచ్చరిక. మన ఆత్మస్వరూపులు అనడం మనకు హెచ్చరించడం అన్నమాట. మన యొక్క స్వస్వరూపాన్ని తెలియజేసేటువంటి పిలుపు మనకు స్వామి మనకి ఎప్పుడు ఇవ్వడం. ఆత్మతత్వాన్ని అనుభవించాలి. అట్టి ఆత్మతత్వమే ఏకత్వం. అట్టి ఏకత్వం వచ్చేంత వరకు దైవాన్ని స్మరించటం, భజించటం. ఈ ఏకత్వం రావాలంటే దైవ స్మరణ వల్ల మాత్రమే, దైవమును భజించటం వల్ల మాత్రమే, దైవమును ప్రేమించటం వల్ల మాత్రమే ఏకత్వం వస్తుంది. ధ్యానించటం, ధ్యానం చేయడం, ఈ సాధనల కొరకు కొంతవరకు పూనుకోవాలి. దీనివల్ల ఏకత్వం వస్తుంది. అంటే అందరూ ఆత్మ, సర్వభూతాంతరాత్మ అనేది వస్తుంది దీనివల్ల. అందుకని భక్తి ముఖ్యంగా దైవాన్ని స్మరించడం, భజించడం, నిత్యం ఉండాలి, జపించడం. ఈనాటి సందేశము యొక్క మూలాధారం సూత్రమును మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి అని ముఖ్యంగా 5 సూత్రాలు పాటించమంటున్నారు. 1, డోంట్ వేస్ట్ మనీ, మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. ధనాన్ని వ్యర్థం చేయకండి. అనవసరంగా ఫోటోలు కొని ధనాన్ని దుర్వినియోగం చేయకండి. కావాలంటే ఒక ఫోటో పెట్టుకోండి చాలు. కాబట్టి డబ్బును వేస్ట్ అంటున్నారు. ఒకసారి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు రూమును చూపించారండి. స్వామిది ఒక చిన్న పటం, 1 feet 1 inches లో ఉన్న ఫోటో టేబుల్ మీద ఉన్నది. అక్కడ గుర్తొచ్చింది, మామూలుగా అంత పెద్ద పటాలు పెట్టుకుంటాను, అంత చిన్న పటమైనా దేవుడే, పెద్ద పటమైనా దేవుడే అని స్వామి కూడా చెప్తున్నారు. ధనాన్ని వ్యర్థం చేయకండి,
అనవసరంగా ఫోటోలు కొని ధనాన్ని దుర్వినియోగం చేయకండి. కావాలంటే ఒక ఫోటో పెట్టుకోండి అంటారు. అయితే మనకి స్వామి అందమైన ముఖం చూసి అది ఎన్ని ఫోటోలైనా పెట్టుకుంటాం, ఆ ఆనందం పొందుతాం. అయితే డబ్బు వృధా చేయొద్దు అంటున్నారు స్వామి. డోంట్ వేస్ట్ ఫుడ్, చాలా ముఖ్యమైనటువంటిది. ఫుడ్ ఈజ్ గాడ్. దీని మీద ఆహారం భగవత్ స్వరూపం కనుక ఆహారాన్ని వ్యర్థం చేయకండి. దీని మీద బాంబేలో ఆ కారుణ్యానంద స్వామి గారికి జరిగినటువంటి అనుభవం అందరికీ తెలిసిందే కనుక, అది మనం గనక ఈ జన్మలో ఆహారాన్ని కనుక వేస్ట్ చేస్తే మరో వచ్చే జన్మలో దాన్ని ఎక్కడైతే పారేసామో దాన్ని ఏరుకునేటువంటి పరిస్థితి వస్తుందని స్వామి కళ్ళకు కట్టినట్టుగా కారుణ్యానంద గారికి బాంబేలో చూపించడం జరిగింది. అందుకని ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. తమిళనాడులో ఒక ఆయన పేరైతే గుర్తులేదండి, భోజనం చేసేటప్పుడు ఒక సూది చిన్న గ్లాస్ లో నీళ్లు పెట్టుకునేవారట. ఒక మెతుకు పడ్డ ఆ సూదితో మెతుకు ముంచి నీళ్ళలో ముంచి తీసుకునేవారట. అయితే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ అర్థం, ఒక మెతుకు కూడా అంత విలువైనది అనేటువంటి భావం మనసులో కలగాలి. డోంట్ వేస్ట్ టైం, టైమ్ ఈజ్ గాడ్. కాలాయ నమః, కాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అని భగవంతుణ్ణి పూజిస్తున్నారు కదా. కాలము భగవత్ స్వరూపము కనుక కాలాన్ని వ్యర్థం చేస్తే జీవితాన్నే వ్యర్థం చేసినట్టు ఉంటుంది. కాబట్టి కాలం జరిగే పోతే రానిది కాలమే. కాబట్టి ఆ కాలం యొక్క విలువ తెలుసుకొని మనం, కాలమే భగవంతుడు కనుక భగవంతుణ్ణి ఎంత భక్తితో ప్రేమతో భయభక్తులతో చూస్తామో కాలమును కూడా భగవత్ స్వరూపం కనుక అంత విలువను ఇచ్చి మనం కాలాన్ని గడపాలి. ఎలా గడపాలో స్వామి మనకి చెప్పారు. డోంట్ వేస్ట్ ఎనర్జీ. మీ చూపులను, తలంపులను, వినికిడిని, మాటలను, కర్మలను ఏమాత్రము వ్యర్థం చేయకండి. వీటిని వ్యర్థం చేస్తే మీ ఎనర్జీ శక్తిని వ్యర్థం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి చూపులు వృధా అంటే అనవసరమైనవి చూడకూడదు. అలాగే అనవసరమైన ఆలోచనలు దగ్గరికి రాణించుకోకూడదు. అనవసరమైన విషయాలను వినకూడదు. అలాగే మాట్లాడటం కూడా అతిగా మాట్లాడకుండా అవసరమైనంత వరకే మాట్లాడాలి. అవసరమైనటువంటి కర్మలను మాత్రమే చేస్తూ ఉంటే మనకి ఎంతో శక్తి ఉంటుంది. జీవిస్ట్ కాకుండా ఉంటుంది, వ్యర్థం కాకుండా ఉంటుంది. మరొకటి 5వది, దైవాన్ని క్షణమైనా మరొకండి. మీరు ఎక్కడికి వెళ్ళినా దైవము మీ వెంటనే కంటనే ఉంటున్నాడు. స్వామి గారు, మీరు ఊరికినే ఉన్నాను అని ఎప్పుడు అనుకోండి. ఒక్క నిమిషం ఖాళీ దొరికిన సోహం జపం చేసుకోండి. అనవసరమైన దృశ్యాలు, అనవసరమైన మనుషులతో మాట్లాడటం ఇదంతా చేయకండి. సోహం జపం చేసుకోండి. మీరు ఎక్కడ వెళ్ళినా దైవం మీ వెంటనే కంటనే ఉంటున్నారు. మీరు ఏ దేవాలయానికి పోయి ప్రార్థించనక్కర్లేదు. మీ హృదయమే దేవాలయము. మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు కనుక ఎక్కడ దేవాలయాన్ని ఎత్తుక్కోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే దేవాలయం కనిపెడితే అర్థం చేసుకోకూడదు. ఏ దేవాలయానికి వెళ్ళిన లోపల భగవంతుని ఒకసారి దండం పెట్టుకుని రావచ్చు, మనలో కూడా ఉన్నాడు. మీ హృదయమే దేవాలయము కనుక మీ దృష్టిని అంతర్ముఖం గావించుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోండి. అంతర్ముఖం అయితే తప్ప అది అనేటువంటి దాని గురించి ఆలోచించే తప్ప ఆత్మతత్వం అర్థం కాదు. కనుక అంతర్ముఖం గావించుకోవాలి. ఈ ప్రయాణాలతో మీరు అలసట చెందుతూ ఉంటారు కనుక మీరు ఎక్కడికైనా ఎక్కువగా రానక్కర్లేదు. అది మీ తృప్తి కొద్దీ మీరు చేసుకోవచ్చు. తప్పనిసరిగా రావాలి, శ్రమపడి రావాలి, సమకూర్చి రావాలి, డబ్బులు ఖర్చు పెట్టి రావాలి అనే స్వామి చెప్పట్లేదండి. ఏమంటున్నారంటే మీరు ఎక్కువగా రానక్కర్లేదు, అది మీ తృప్తి కొద్దీ మీరు చేసుకోవచ్చు. వద్దని చెప్పటం లేదు, మీ శక్తి కొద్దీ చేసుకోవచ్చు అంటున్నారు. నేను భక్తులకు భక్తుణ్ణి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి తగిన వాతావరణాన్ని అభివృద్ధి చేసుకోండి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి తగిన వాతావరణాన్ని అభివృద్ధి చేసుకోండి. స్వామి కోరేది అదొక్కటే, మనల్ని ప్రశాంతంగా ఉండమంటున్నారు. ఎంత ప్రశాంత జీవితం గడిపితే అంత ఆధ్యాత్మికంగా పురోగతి పొందగలుగుతాం. నేను దేనిని ఆశించను. మీ అందరూ ఈ ప్రశాంతి నిలయానికి వచ్చినందుకు, సత్యసాయి భక్తులము అనుకున్నందుకు ఆదర్శ జీవులుగా రూపొందండి.
నేను సత్యసాయి భక్తుడిని, నేను సత్యసాయి సభ్యుడిని, నేను సేవాదళుని అని మనం అనుకుంటున్నాం కనుక స్వామి చెప్పినట్టుగా ఆదర్శ జీవితాన్ని మనం రూపొందించుకోవాలి. సత్యసాయి మందిరానికి వెళ్తున్నామంటే, సత్యసాయి భక్తుడిని చెప్పుకుంటున్నామంటే మనలో ఒక పవిత్రమైన ఆలోచనలు ఉండాలి, పవిత్రమైన చేతలు ఉండాలి. అదే స్వామి మన నుంచి కోరుకునేది. సత్యసాయి భక్తులు, సత్యసాయి విద్యార్థులు ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు. అంటే ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడాలి. సత్యసాయి భక్తులము అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. నిందలు ఇటువంటివి ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, ద్వేషములు ఉండకూడదు. ఎంతో మన తెల్లటి మల్లె పువ్వులాగా ఉంటారు స్వామి భక్తులు అనిపించుకునేటట్లుగా మంచి జీవితాన్ని మనం గడుపుకోమంటున్నారు స్వామి. మంచి పేరు తెచ్చుకోమంటున్నారు. ఆ పేరు మీకే గాని నాకు కాదు. మీరు చెప్పుకుంటున్నారు మేము సత్యసాయి భక్తులమని, కానీ నాకు ఎవరో భక్తులు లేరు. నేనే ఒక భక్తుడిని. ఎవరికి? భక్తులకి భక్తుడిని. భక్తుల కోరికలు నెరవేర్చడమే నా కర్తవ్యం. కర్తవ్యం అంటున్నారు మన కోరికలు నెరవేర్చడం స్వామి యొక్క కర్తవ్యం అంటున్నారు. తప్పక చేయాల్సిన దాన్ని కర్తవ్యం అంటాం. కోరుకోవటం, మా స్వామికి యొక్క అనుగ్రహాన్ని పొందేటట్లుగా నడవడికి తీర్చిదిద్దుకోవటం మనలోనే ఉన్నది అని విద్యార్థులకు స్వామి ఇక్కడ చెప్తున్నారు. మనకి చెప్తున్నారు, అందరూ నావారే, నేను అందరి వాడనే. ఈ ఏకత్వాన్ని మీరు బలపరుచుకోండి. ఇదొక్కటే నేను ఆశించేది. నా బర్త్డేలు జరుపుకోవడం కానీ, దీని నిమిత్తమై అనేక అలంకారాలు చేసుకోవడం కానీ నాకెప్పుడూ ఇష్టం లేదు. ఆడంబరాలు ఇష్టం లేదు అన్నారు స్వామి. అహంకార ఆడంబరాలు ఎవరికీ మంచివి కావు. కేవలము మాటలు చెప్పి కాలాన్ని అర్థం చేయకండి, ఆచరణలో ప్రవేశించండి. ఈ మంచి భావములను మీరు పెంచుకొని ఎక్కడికి వెళ్ళినా 10 మందికి పంచండి. కేవలము ప్రశాంతి నిలయములో ఉన్నంత వరకు మాత్రము భక్తిని ప్రదర్శించి బయటికి పోతూనే మరిచిపోతే ప్రయోజనం లేదు. ప్రశాంత సేవలకు వెళ్తుంటాం, సమితిలో సేవలు వచ్చినప్పుడు సేవలు వెళ్తుంటాం. ఎక్కడైనా సరే మన గురువు గారి దృష్టి తెలుస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి సేవలు చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉన్నాం. బయటికి వెళ్ళిన తర్వాత కూడా దీనిని 10 మందికి పంచుతూ పోవాలి. స్వామికి కుల మత భాష భేదాలు లేనే లేవు. మానవ కులము, ప్రేమ మతము, హృదయ భాష. స్వామిని అనుసరించిన వారందరిది కూడా ఒకటే కులం, మానవ కులం, ఒకటే మతం, ప్రేమ మతం, హృదయ భాష. సాయి కుటుంబ సభ్యులందరిది కూడా హృదయ భాష. ఈ మూడింటి తత్వాన్ని మీరు చక్కగా అనుభవించండి, మందికి పంచి ఆనందించండి అని స్వామి మనకు నడవడికను ఎలా తీర్చిదిద్దుకోవాలి అని చెబుతూ మరి 5 సూత్రాలను చెప్పారు. అద్భుతంగా వాటిని పాటించుకుంటూ ఉన్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహానికి అవుతాము. జీవితము జన్మ వచ్చినందుకు మనం సార్థకం చేసుకున్నట్లు అవుతుంది. స్వామి 23/11/1997న ఈ సందేశాన్ని జన్మదిన సందేశంగా స్వామి మానవ కోటికి అందించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, గురువు గారికి, అలాగే ఇందులో ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్ అండి. సాయిరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sir, I mean, we can complete tomorrow, yesterday topic on the significance of Vedic literature. వేదవాంగ్మయ విశిష్టత గురించి నేను మనం కొంత తెలుసుకున్నాము. స్వామి చెప్పింది ఇప్పుడు కంప్లీట్ ఒక 10-15 నిమిషాల్లో ఐ కెన్ క్లోజ్ అండి. ఏ వస్తువైనా విలువ తెలిస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం.
మనకు డబ్బు విలువ తెలుసు. అందుకనే ఎవరు కూడా రూపాయలను రోడ్డు మీద పడేయం. ఎవరిని పడేస్తా ఉండే డబ్బులు రోడ్డు మీద? నెవర్. ఇంకెక్కడైనా పడతాయేమో, రోడ్డు మీద పడితే ఎత్తుక్కుందామని చూస్తుంటాను అలాంటాడు. 1000 రూపాయలు కాదు, కనీసం 10 రూపాయల నోటు కూడా రోడ్డు మీద పడేసిన వాడు కనపడలేదు, నాకు ఎవడు కనపడలేదు. బికాజ్ వీ నో ద వాల్యూ ఆఫ్ ద మనీ, వీ నో ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్. బంగారం విలువ తెలుసు. నేను రోడ్డు మీద పోతూ పిసరంత బంగారం ఎక్కడ కనపడదు. ఎవడు పాడేయాలి, ఎవడు దొరకాలి, ఎవడు పాడేస్తేగా నాకు దొరికేది. నాకు కళ్ళు వస్తుంటాయి అప్పుడప్పుడు డబ్బులు దొరికినట్టుగా. మీకు కూడా వచ్చి ఉండొచ్చు, రాకపోతే అదృష్టవంతులే. ఖచ్చితంగా ఎవరికొకటి కొన్నా వచ్చి ఉండాలి డబ్బులు దొరికినట్టుగా కళ్ళు ఉన్నా. నాకైతే చాలాసార్లు దొరికాయి. Once you know the importance and value and the significance of that item, you cannot throw it out. భద్రంగా దాచుకుంటామండి. బీరువాలో దాచుకుంటాము, లాకర్లో దాచుకుంటాము, ఇంకెక్కడైనా దాచుకుంటాము. అంతకంటే ధనము కంటే కూడా బంగారం కంటే అతి ముఖ్యమైనది వేదం వాంగ్మయం యొక్క విశిష్టత అండి. ద వాల్యూ ఆఫ్ వేదిక్ కల్చర్. ఈ రోజు ఈ మాత్రం బతుకుతున్నాం అంటే ధైర్యంగా గుండె మీద ఆ వేదిక్ సంస్కృతి మాత్రమే మనకు కాపాడుతుంది. వైదిక్ కాన్సెప్ట్ సేవింగ్ us, none other else. So we can continue what Swami says. In a Tamasu Tapas దగ్గర నేను I can finish in 10 minutes and my ఇక్కడ వేదము అనగానే మనకు గుర్తుకొచ్చేది భేదము. వేదం అనగానే మనకు భేదము. వాళ్ళు మాత్రమే చదవాలి, వీళ్ళు మాత్రమే చదవాలి. అదృష్టం కోసం సత్యసాయిలోకి వచ్చామండి. రాకపోతే మన పరిస్థితి, ఐఎమ్ టెల్లింగ్ వన్ ఓపెన్ ఎగ్జాంపుల్ that I experienced in my life. We are doing Pratishtha for Satya Sai Prasanthi Mandir at Adilabad district. I am the incharge for the total program for Pratishtha. So many rituals came from Vijayawada, Guntur and Tirupati. They are all Vedic literature people, Veda learned people. First day program over 3 days Pratishtha, you know it. Pratishtha అంటే 3 రోజులు చేస్తారు. ఫస్ట్ డే ఇక్కడ అవుతుంది, అక్కడ బాల వికాస్ పిల్లలు సాయంత్రం పూట బాల వికాస్ కల్చర్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం మేము. వాళ్ళకు తోచింది వాళ్ళు నేర్చుకునే విధంగా వాళ్ళు వేదం చదువుతుంటే ఒక ఆయన నన్ను పాయింట్అవుట్ చేస్తున్నాడు. చూసారా సార్, మేము ఇక్కడ కూర్చున్నాము, ఎక్కడ వేదశాల దగ్గర కూర్చున్నాము. కొంచెం దూరంలో ఒక 20-25 ఫీట్ల లెఫ్ట్ లో ఆ ప్రశాంతి నిలయం, సాయి ప్రశాంతి ముందరం వసంతం ఉంటే తెలుస్తుంది, మంచిర్యాల అమ్మాయి. ఆ అమ్మాయికి ఎందుకో 1-2 సార్లు గుడికి పోయింది. ఆ ఇన్ఫెంట్ అమ్మా ఎంట్రన్స్ గేట్ ముందు వీఆర్ ద విట్నెస్. ఎందుకంటే డబ్బాలు కొడుతున్నాను అనుకుంటున్నారు, ఒకళ్ళని ఆమోదం. ఆ ఎంట్రన్స్ ముందుగా ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ముందు అక్కడ కల్చర్ ప్రోగ్రామ్ 2 నిమిషాలు చేయించానమ్మా నేను. అందులో ఎందుకంటే అప్పటికి మందిరం ఓపెన్ కాలేదు, లోపల పోవడానికి వీల్లేదు. అది ఒకసారి మీరు మందిరంలో చేసుకోవడానికి వీల్లేదంటే ఏం చేస్తాం, పాత గుడి అంటే కూలగొట్టినాం. ఇంతకుముందు పాత గుడి ఉండేది పక్కన, నీకు తెలియదు, షెడ్ ఉండేది, యూ డోంట్ నో. నాగసాయి మందిరం అని ఫస్ట్ అదే మందిరం. అక్కడ ఒక స్టేజ్ కూడా ఉండేది, అవన్నీ ఆవిడ వాస్తు వద్దని చెప్తే కూలగొట్టేసినాం. ఈయన అంటున్నాడు పురోహితుడు, చూసారా సార్ ఎట్లా అపశృతులు చదువుతున్నారు. వాళ్ళు చిన్నపిల్లలండి, ఎక్కడెక్కడో నుంచి వచ్చారు, డిఫరెంట్ ఏరియా నుంచి వచ్చారు. వాళ్ళు మీరు ఏ కులమని అడిగి మన బాల వికాస్లో వేయడం నేర్పట్ల. ఇప్పుడు సాయంత్రం 4 to 5 వీళ్ళు బాల వికాస్ మోరల్ వాల్యూ క్లాస్ పెట్టుకుంటుంది మా మేడం. ఎవరెవరు వస్తున్నారు, వసంత ఎవరు పిల్లలు, వాళ్ళు అడుగుతున్నావా నువ్వు ఏ కాస్ట్, ఏం రిలీజియన్, ఎక్కడి నుంచో, ఏ వర్గము, ఏ త్యాగ అని అడుగుతున్నామా? నాట్ టాస్క్. ఆడితే మనం సత్యసాయి సంస్థలో పనికిరాము, వీ షుడ్ క్విట్. నేను సాయి భక్తులని చెప్పుకునే హక్కు లేదు మనం కులం మొత్తం అడిగితే మాత్రం. దయచేసి అడగండి ఇంకోసారి, పొరపాటు భవిష్యత్తులో కనుక వర్తమానం ఎప్పుడైనా పాస్ట్ లో అడిగండి, ఫ్యూచర్ లో, ప్రజెంట్ లో అడగండి, ఫ్యూచర్ లో అడగండి. సో దట్స్ వై స్వామి సేస్ వేదం అనేది భేదం కాదు. వాడేవాడా అన్నా అని చెప్పి మన అనకూడదండి, వాడికి అజ్ఞానుడు అంటాడు, మనం జ్ఞానులం కదా. ఇంకా వేదము భేదములంతా బోధించింది కొంతమంది చెప్తుంటారు.
నేను చెప్పట్లేదు స్వామి మాటలు, అందుకని గట్టిగా చెప్తున్నా. వీరు ఉచ్చరించాలి, వారు ఉచ్చరించకూడదు, వీరే దీనికి అర్హులు, వారు అర్హులు కాదు అని వేదములు ఏనాడు లేదు. మొట్టమొదటి ఏం చెప్పిందండి వేదం అండి? సహనావతు సహనౌపునక్తు సహవీర్యం కరవావహై అంటూ ప్రారంభం చేస్తాం. చెప్పుడేమో అది, చేసేది ఇంకో రకం. నువ్వు నేను మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో నేను చెప్పింది ఉంటూ ఒక పరస్పర షేరింగ్ ఆఫ్ థాట్స్ అండ్ వ్యూస్ యూ కెన్ ఎక్స్చేంజ్ ద జ్ఞాన అని చెప్పుకుంటూ ఫలానా వాడే చెప్పాలి అంటే మనం ఎంత మూర్ఖులం ఆలోచించండి. ఎంత సహనంగా చెప్పింది. దీన్ని మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే వేదంలో ఎట్టి భేదం లేదు. భేదం ఉన్నది వేదం కాదు. స్వామి రూలింగ్ అనమాట. వేదములో భేదం లేదు, భేదం ఉంటే అది వేదం కాదు. సో ఐఎమ్ పుట్టింగ్ వన్ క్వశ్చన్ టు యూ. ఈ సహనావతు సహన భునక్తికి స్వామి ఒక గేయ రూపంలో చెప్తారు. ఎనీబడి కెన్ ట్రై. కలసిమెలసి తిరుగుదాం, కలిసిమెలసి కలిమి చెలిమి బలము గుణము. వెరీ గుడ్ అమ్మా. అదండి ద సహనావతు ట్రూ మీనింగ్ ఏంటంటే కలసమెలిసి పెరుగుదాం, కలసమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి కలత లేక చెలిమితో జీవించడం. సో ఏఎస్బి ఇస్ అన్ ఎగ్జాంపుల్. అంటే 4 సంవత్సరాలు గడిచింది కానీ చెప్పగలుగుతున్నాం. మనం ఏ కులమో, ఎక్కడ వాళ్ళమో, ఏ ప్రదేశం వాళ్ళమో, ఏ వర్గమో, ఏ వర్ణమో మనకు ఎవరికి తెలియదండి. లివింగ్ టుగెదర్ హియర్, లివింగ్ టుగెదర్ టు గ్రో. పెరగటానికి ఎదుగుదామని మనం ఇక్కడికి అందరి రోజు కలుస్తున్నాం. వీఆర్ కీపింగ్ అసైడ్ అవర్ పర్సనల్ దిస్ థింగ్ ఆల్సో. వీఆర్ మూవింగ్ యునైటెడ్లీ. ఎటువంటి కలతలు లేవు ఇక్కడైతే నాకు తెలిసి. ఏమన్నా అంటే నేను అప్పుడప్పుడు కోపడుతుంటా. ఆ కోపం వెనక ఉన్న ప్రేమను చూడాలి. అటువంటి ముగ్గురిని మనం నమ్మేటప్పుడు జస్ట్ మనం ఎవరినన్నా గుడ్డిగా నమ్మకూడదుట. ఎవడన్నా నమ్ముతున్నామంటే ఈ 3 పట్టుకుని నమ్మాలటండి. ఎవరినన్నా బ్లైండ్ గా డోంట్ బిలీవ్ మీ బ్లైండ్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. ఎవరినన్నా నమ్మే ముందు ఈ 3 విషయాలు ఆలోచించి నమ్మాలట. గుర్తుపెట్టుకుని ఇప్పుడు అట్లీస్ట్ ద సారో బిహైండ్ యువర్ స్మైల్. ఎవరినన్నా నమ్ముతున్నామంటే ద సారో బిహైండ్ యువర్ స్మైల్, ద లవ్ బిహైండ్ యువర్ యాంగర్. నాకేం కోపం లేదండి, మీ మీద కోపం పడితే అందరూ దొబ్బేస్తారు మా మేడం అంటే. మీరు ఎవ్వరు ఎక్కడికి పోరు. అయినో మీరు ఎక్కడికి పోరు. ఎవరో ఒకరు ఇద్దరు బాగా పౌరుషం ఉన్న వాళ్ళు పోతే పోని నాకేం. సో యూ షుడ్ బిలీవ్ ద పర్సన్ హూ మస్ట్ సీ ద సారో బిహైండ్ యువర్ స్మైల్. పైకి నవ్వుతున్నాను కానీ లోపల ఎంత విచారం ఉందో మీకేం తెలుసు. నాకు లోపల ఎంత బాగా ఆహా ఓహో 24 hours వర్క్ చేస్తున్నా. కెన్ యూ నో మై డిఫికల్టీస్? ద లవ్ బిహైండ్ యువర్ యాంగర్. వీడు కోపిస్తే అంటే కోపం వెనకాల ప్రేమను చూడగల. ఫైనల్లీ ద రీజన్ బిహైండ్ యువర్ సైలెన్స్. నిశ్శబ్దంగా ఉండిపోతాడు ఒకడు. ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాడు తెలియదు, ఏం చెప్పడానికి లేదు. సో ఈ 3 క్వాలిటీస్ చూసి మనం షుడ్ బిలీవ్ ఎనీబడి ఇన్ ఫ్యూచర్. నిన్న పెట్టాను, ఎంతమంది చదివారో తెలియదు. రాత్రి నా ఆధ్యాత్మిక గ్రంథంలో రాసుకున్నాను, ఇక్కడ పక్కన రెడీగా ఉంది. సో ఆ విధంగా మనం వేదం ఎంతో విశాలతత్వాన్ని బోధించింది. ఎక్స్పాన్షన్ ఇది లవ్ అంటాం, నాట్ కంట్రాక్షన్. కనుక మొదట మనం అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలని చెప్తున్నారు. కాస్త స్వామి కంటిన్యూ చేసి, ఒక్కొక్క వేదము అనేక శాఖలతో బ్రాంచెస్ తో కూడి ఉంటుంది. ఋగ్వేదంలో 28 శాఖలు ఉండేవి, కానీ దురదృష్టవశాత్తు 26 శాఖలు కాలగర్భంలో కలిసిపోయి నేడు కేవలము 2 శాఖలు మాత్రమే మిగిలినాయిట. యజుర్వేదంలో 17 శాఖలు ఉండేవి, కానీ నేడు 2 నిలిచి ఉన్నవి. అట్లే సామవేదంలో 1000 శాఖలు ఉండేవి, కానీ 998 శాఖలు పోయినాయి, 2 మాత్రమే మిగిలినాయి. నిజంగా అన్ని శాఖలు ఉండి ఉంటే ఈ ప్రపంచం ఇంకెంత దివ్యశక్తిగా ఉండేదో. అయితే క్రమక్రమేణా వీటిని కూడా పోగొట్టుకుంటామేమోనని భయంగా ఉంటుంది అంటున్నారు స్వామి. మిగిలిన రెండు కూడా
నేను ఎప్పుడు జనరల్ గా చెప్తుంటాను, నా సొంత డబ్బా కాదు, స్వామి చెప్తుంటే క్యాచ్ చేసిన. పవిత్రమైన భారతదేశం గురించి చెప్తూ, భారతదేశం వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి. దీన్ని ఈనాడు భోగభూమిగా మార్చుటకు ప్రయత్నిస్తున్నాం. అందుకనే రోగములకు గురైపోతున్నాం. అందుకనే నేను త్యాగాలిస్ట్ యోగా అంటే భోగాలిస్ట్ రోగ. భోగాలు ఎక్కువ అనుభవిస్తున్నాం అంటే, నేనైతే ఏసీ రూమ్ లో పోట్లా, మా ఇంట్లో ఒక ఏసీ పని చేయట్లా, నేను తట్టుకోలేకపోతున్నా. మా మేడం మాత్రం మామూలుగా నార్మల్ గా ఉంటుంది మరి ఆ ఎండ వేడికి మరి. నేనైతే ఏసీలో బయటకు లేకపోతున్నా. సో కంఫర్ట్స్, భోగాలిస్ట్ రోగ, త్యాగాలిస్ట్ యోగా. ప్రేమ స్వరూపులారా, మీకు వేదములోని అక్షరములు తెలియకపోయినా పర్వాలేదు. ఆ శబ్దంను శ్రవణం చేస్తే, ఇప్పుడు 9 to 10 o'clock ఎస్విబిసిలో రోజు ఒక వాళ్ళ ఋగ్వేదం చదివారు. తిరుపతి వాళ్ళకి తెలుసు. ఎవ్రీడే ఎస్విబిసి ఛానల్లో 1 hour చక్కగా ఇటు ఒక 8 మంది అటు 8 మంది కూర్చుని సిస్టమేటిక్ అంతమంది చదివినా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే దట్ ఈస్ ఎస్విబిసి. ఇప్పుడు ప్రశాంతి నేలలో వేదం చదువుతారు చూడండి పిల్లలు, ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే స్వామి వాంట్ దట్ పర్ఫెక్షన్. ఇప్పుడు 1990లో బీజం వేశారు వేదిక కల్చర్ స్వామి. అంతకుముందే 1962లో వేద పురుష సప్తాహం ప్రారంభించారు. ఫస్ట్ స్వామి స్టార్ట్ చేసింది వేద పాఠశాలే. దాని తర్వాత ఈ సత్యసాయింలో హైయర్ లెర్నింగ్ వచ్చినాయి. ఈశ్వరమ్మ పాఠశాల, ఆ స్కూలు, ఈ స్కూలు, ముద్దన్ హైల్ స్కూలు, అయితే ఇవన్నీ పాఠశాల డిఫరెంట్. ఫస్ట్ స్వామి స్టార్టెడ్ వేదిక పాఠశాల ఓన్లీ 1962. అందులో ఫస్ట్ స్టూడెంట్ కూడా ఎవరో తెలుసు మనకి సత్సంగం కూడా వచ్చాడు ఆయన. ఆ శబ్దంను శ్రవణము చేస్తే చాలు, అందులోనే ఉంటుంది ఆనందం. పుట్టిన చంటి బిడ్డను ఉయ్యాల్లో వేసి తల్లి కమ్మని కంఠంతో జోలపాట పాడుతుంది. ఆ చంటి బిడ్డకు అమ్మ పాడే పదముల అర్థము తెలియదా? తెలియదు. కానీ ఆ రాగము వల్ల చంటి బిడ్డ చక్కగా నిద్రపోతుంది. అదే విధముగా మీకు అర్థము తెలియకపోయినా పర్వాలేదు, ఎవరైనా వేదోచ్చారణ చక్కగా చేస్తుంటే మీరు ఆనందంగా శ్రవణం చేయండి. అది ఒక నాదము. నాదములోంచి నాదాతీత స్థితికి పోవాలని మనం రుద్రం చదవబట్టి కాస్త తెలుస్తుంది, లేకపోతే నాదంలోనే మునిగిపోయేవాళ్ళం. అది ఒక నాదము. ఆ నాదములోనే ఎంతో ఘనమైన శక్తి ఇమిడి ఉంటున్నది. ఫర్ ఎగ్జాంపుల్, దేవాలయంలోకి వెళ్ళిన వారంతా ఒక తూరి గంట కొడతారు. అందపైన ఎగిరి గంటలు కొట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎవడు గంటలు కొట్టట్లేదు. మన కాలంలో అయితే గంట అందకపోతే ఎగిరి కొట్టిన వాళ్ళమే. నేనైతే కొట్టాను. మన పిల్లలైతే ఎత్తుకొని కొట్టిస్తాం. ఇప్పుడే ఒక మహనీయుడు పెట్టాడు కల్చర్ ఎలా మారిపోయింది. తన పిల్లలను పోషించడం కోసం ఇటుకలు భుజం ఏం మోస్తోంది. ఒక తల్లి కుక్క పిల్లని భుజం మీద పెట్టుకుని తన కన్న కూతురు నడిపించుకుని పోతుంది ఎండలో. ఎంత కాలం ఎంత మారిందని బాబోయ్, ఇంతగా మాత్రం అనుకోలే నేను. తన పిల్లని పోషించుకోవడం ఇటుకలు మోస్తోంది ఒక తల్లి, పురాతన తల్లి. ఒక తల్లి తన కన్న బిడ్డని నడిపించుకుంటూ కుక్క పిల్లని భుజం మీద వేసుకుని హుషారుగా బజార్లో పోతోంది. ఇప్పుడే పెట్టాను మెసేజ్, మీరు చాలా మంది చూసుండరు. దేవాలయంకి వెళ్ళిన వారంతా ఒక్క తూరి గంట కొడతారు. అక్కడ గంటలు ఎందుకోసం కొడతారు, ఎందుకోసం పెట్టారు? అసలు భగవంతుడు నిద్రపోతుంటాడేనా? రోజు సుప్రభాతం పరుకుతాయి. ఎవరు ఎందుకు స్వామి నిద్రపోతారని లేపటానిక? ఆయన నిద్రపోతే మనం లేస్తామండి అని ఒక ఆయనతో అన్నారు. ఎవరండి ఆయన? దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు. కొంచెం ఒక్క నిమిషం చెప్పండి, ఒక గ్లాస్ వాటర్ తాగుతున్నా, ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ సిచ్యువేషన్. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు స్వామి నిద్రపోతుంటే ఆ సౌందర్యం చూడాలనుకుంటే స్వామి ఆయన్ని ఒకసారి పొద్దుపోయిన తర్వాత పిలిచారు. రాత్రి పిలిచి స్వామి 1 గంట సేపు చాలా మాట్లాడుతున్నారు విషయాలు, మంచి విషయాలు. రఫ్లీ ఏ టైము? 10-11 ఆ టైంలో. 11 తర్వాత 10 వద్దు,
11 తర్వాతనండి. ఆఫ్టర్ 11 11. తర్వాత మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఆవలింతలు వస్తున్నాయి. ఏం పిచ్చయ్య శాస్త్రి, నేను నిద్రపోతే చూడాలనుకున్నావు, నువ్వు నిద్రపోతున్నావే అని అడిగారు. తపోవనంలోనే ఉంది. సేమ్ డైలాగ్. ఇంకో నెక్స్ట్ కంటిన్యూషన్ ఒక డైలాగ్ ఉంది, అది ఎవరని చెప్పాలి. మీరు కామా పెట్టారు, దాని తర్వాత ఒక డైలాగ్ ఉంది. నేను నేను నిద్రపోతే నిద్రపోతే నువ్వు లేస్తావా అని. అది అప్పుడు ఏమైంది ఆయనకి? ఉలిక్కి పడ్డాడు. వెన్నులో చలి వచ్చింది ఆ డైలాగ్కి. ఉలిక్కి పడ్డాడు దెబ్బకి. బాగా చెప్పారు. మీరు మొత్తం ఉపవాసం పెట్టారు తపోవనాన్ని. ఓకే, ఇక్కడ ఏమంటే భగవంతుడు నిద్రపోతుంటా అన్నా అతన్ని మేలుకొల్పడానికైనా గంట పెట్టారా గంట? కాదు. వేదము రాని వారు నాదమే వేదమని భగవంతునికి వినిపించుకుంటుంటారు. అది ఎంత అద్భుతమైన నేరేషన్ అండి. ఎవరిని చెప్పారు ఈ మాట? వేదిక్ కల్చర్ గురించి నేను ఎన్నో సత్సంగాలు విన్నా కానీ ఎందుకు గుడిలో ఒక ఏమి రానాడు ఎందుకు కుడతాడంటే ఇది. ఎందుకు కొడతాడు గుడి గంట అంటే ఇది. అతనికి వేదము రాదు. ఫర్ దిట్ పర్పస్ టెంపుల్స్ బెల్స్ పెట్టారండి. వేదము రాని వారు నాదమే వేదమని భగవంతుడిగా వినిపించుకుంటారు. అంతేకాదు, ఈ ఆధునిక యుగంలో మనం ఎవరింటికైనా పోతే అక్కడ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలికి పంపిస్తాము. నేను మొన్న ఎక్కడికో పోయినా, ఒక హోటల్లో చివరిలో బాగా ఆకలేస్తుంది. ఏ ఊళ్ళోనూ ఎక్కడ ఆపారు రిటర్న్లో. ఫిబ్రవరిలో అమ్మాయి టిఫిన్ చేసింది, బ్రేక్ఫాస్ట్. విజిటింగ్ కార్డు అడిగాను. మన జర్నీలో 2-3 చోట్ల. ఫిబ్రవరిలోనా? అది ఆర్య వైశ్య హోటల్ లాగా ఉంది, చాలా మంచి టేస్ట్ గా పెట్టాడు. మేము అక్కడ ఉన్నప్పుడు చక్కగా ఈ యొక్క ఆ రోజు అమ్మవారి యొక్క జయంతి అనుకుంటే ర్యాలీ చేస్తున్నారు ఆర్య వైశ్యులు మేము అక్కడ ఉన్నప్పుడు. సో టేకన్ ద కార్డ్. లోపలికి ఎవరు పడితే వాడు పోరు. ఓ ఫలానా వారు వచ్చారా అని గుర్తించి అతను లోపల నుంచి బయటకు వస్తాడు, లేకపోతే లోపలికి రమ్మంటాడు బయట ఆగిన మనిషిని బట్టి. అదేవిధంగా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు బెల్ కొట్టడం అనేది మన విజిటింగ్ కార్డ్. అప్పుడు భగవంతుడు ఎవరురా బెల్ కొట్టాడు అని చూస్తాడట. బెల్లు కొట్టడం అంటే భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా మనపై మరల్చుకోవటం అట. అది కూడా ఇష్టం వచ్చిన శబ్దం. ఇప్పుడు అయోధ్యలో బెల్లు మేము తమిళనాడు వాళ్ళు పంపించారండి, 34 రకాల బెల్స్ పంపించారు, స్మాల్ టు బిగ్గెస్ట్. ఎట్లా పడితే అది చేయరు, ఏ సౌండ్ బట్టి ఆ సౌండ్ రాదు. బెల్ కొడితే ఎంతో సిస్టమేటిక్ గా చేస్తారండి. ఒక పద్ధతిగా ఉంటుంది. బెల్ కొట్టి వచ్చే సౌండ్, ఆ యొక్క శబ్ద తరంగాలు ఊహించుకోండి. ఒకసారి మనం ఎప్పుడో పల్లెటూరులో కొట్టాం, గుడి గంట కొట్టాం అనుకోండి, యూ కెన్ హియర్ దట్ వాయిస్ సౌండ్ అండ్ రిసౌండ్ మనకి చెవులో వినపడుతుంది. అది కూడా ఇష్టం వచ్చిన శబ్దం చేయకూడదు. చక్కగా అకార ఉకార మకారములతో ఉన్న ఓంకార నాదం రావాలి. నువ్వు బెల్స్ తయారు చేసేవాళ్ళు నువ్వు కొడితే ఎలా ఉంటుందంటే అందులో ఓంకారం వచ్చే శబ్దము ఆ ఊ మా అని అనదు. సమ్మిళితమైన ఓంకార శబ్దం వచ్చే విధంగా ద బెల్స్ విల్ బి మ్యానుఫ్యాక్చర్. అటువంటిది ప్రసిద్ధి తమిళనాడు రాష్ట్రం. స్వామీజీ కంప్లీటింగ్ అండి. మొన్ననే అన్నాము కావచ్చు, ఓంకారాన్ని పలికే విధానం నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఓంకారం కూడా ఎంతో సౌమ్యంగా, స్వీట్ గా, మధురంగా, సున్నితంగా పలకాలి. మన ఒక ఆయన ఒక మెసేజ్ పెడితే నాకు ఒక ఆయన పెట్టాడు, నాకు పెడితే ఏంటి ఆయన పెట్టండి అని చెప్పాను. అన్నీ నాకు చెప్తే నేనేం చేస్తా? ఒక పెద్ద మహనీయుడు ఒక సత్సంగం పెట్టాడు, దాని ముందు ఓంకారం పలికేట. ఒక ఆయన తిరుపతి ఆయన విన్నాడు. సరే నేను చాలా నాకు చెప్పక ఆయన చెప్పు, మెసేజ్ పెట్టు. నేను చెప్తే ఏమనుకుంటాడు, నన్ను తెచ్చుకుంటాడు. వీడికి ఇదే పని రా బాబు కామెంట్. అది ఎక్కడ నుంచి వచ్చిందో, అది ఎక్కడ నుంచి వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికి పోతున్నాడో జస్ట్ అంటే మన ఏరోప్లేన్ అని చెప్పుకుంటాం అనమాట. చిన్నపిల్లలకి క్లాసులు ఓంకారం చెప్పేటప్పుడు ఏరోప్లేన్ దూరంగా ఉంటుందండి, మన నెత్తి మీదకి వస్తుందండి, మళ్ళీ దూరంగా పోతుందని చెప్తాం అనమాట.
చెప్తే సరిపోదు అనేవాళ్ళు కూడా అలా అనాలన్నమాట. అదే చెప్తున్నారు స్వామి. ఆయన చెప్తే మనం చెబుతాం. మీరు విని ఉంటారు, విమానం ఎక్కడి నుంచో వచ్చే సమయంలో శబ్దం కొంచెం వస్తుంది, దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం చేస్తుంది ఆ నెత్తి మీద ఉంటే. తిరిగి పోయే సమయంలో తామ్రం అయిపోతుంది అనుకోండి. ఇది నేను మళ్ళీ తురైపాకంలో ఉన్నాను. తురైపాకంతో ఇటు కూడా తామ్రం తిరిగిపోయే సమయంలో తక్కువగా వినిపిస్తుంది. ఓంకారాన్ని కూడా అదే రీతిగా ఉచ్చరించాలి. దట్ ఈస్ కాల్ ప్రాపర్ స్వరం అన్నారు. ఇది నిజమైన స్వరం అన్నారు స్వామి. దీనికి కూడా స్పెల్లింగ్ ఉంటున్నది. జీఓడి గాడ్ 3 అక్షరాలు చేస్తేనే గాడ్ అవుతుంది. అట్లే అకార ఉకార మకారము చేరితేనే ఓంకారం అయిపోతుంది. అయితే ఓంకారాన్ని ఉచ్చరించే సమయంలో దాని స్పెల్లింగ్ ను ఉచ్చరించడానికి ప్రయత్నించకూడదు. జీవుడి గాడ్ అన్నారు, జీవుడి అన్నప్పుడు అకార ఉకార మకారం విడగొట్టి అంటాను, ఆ మాకలు కూడా అంటుంటారు. మనం కూడా చెప్తాను, నగర సంకేతంలో ఉన్న వాళ్ళకి తెలుసు. షుడ్ నాట్ సెపరేట్ ఆ ఊ మా. అది అకార ఉకార మకరంతో కూడింది కదా, దీన్ని ఆ ఊ మా అని ఉచ్చరించకూడదు అంటున్నారు స్వామి. అకారం లోపల నుంచి రావాలి, ఉకారం నాలుక నుంచి రావాలి, మకారం పెదవి నుంచి రావాలి. ఎన్నోసార్లు మనం ఉచ్చరించుకున్న ఓంకార ప్రాసెస్ లో శాస్త్రి గారు అయితే ఒక 10 సత్సంగాలు చెప్పారు ఓంకార సుప్రభాతాలు. సో అకారం అని షుడ్ కమ్ అవుట్, నాభి సాధ్యమైనంత వరకు. ఓంకారం కూడా మన లోపల నుంచి అనాలండి, పెదాలతో అనకూడదు. ఘంటసాల గారు అక్కడి నుంచి పాడేవాడు కనుక స్వామిపై సేవ చేశారు పడుకున్న ఆయనకి. పెదాలతో పాడేవాడు 1,00,000 పాటలు పాడతాడండి డబ్బుల గురించి. ఆయన పెదాలతో పాడలా, అందుకని ఆయన పాటలు ఇప్పుడు కాదు, ఇంకా 100 సంవత్సరాలు, ఇంకా 1000 సంవత్సరాలైనా అజరామరంగా ఉండిపోతాయి ఘంటసాల గారి పాటలు. మనం ఉండకపోవచ్చు, మనం పోయినా ఘంటసాల ఎప్పుడో పోయాడు, పాటలు పోయినా. మనం పోయినా పాటలు ఘంటసాల గారి పాటలు. ఇంకా ఆయన నాభి నుంచి పాడతారండి, లోపల నుంచి పాడతారు, పెదవులతో పాడేవాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు అంతగా పెదవుల పాటలు అయిపోయినాయి. ఈ 3 ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు. అది స్వరబద్ధమైన రాగం. ఇలాంటి వాటిని వేదము చక్కగా బోధిస్తుంది. ఆమె కంక్లూడ్ చేస్తున్నారండి. సత్యసాయి విద్యా సంస్థలు చూడండి, మా అమ్మాయి వేదం నేర్చుకుందంటే ఫస్ట్ స్టాండర్డ్ లో నేర్చుకుంది. పుస్తకాలు లేవు, దానికి పుస్తకం ఒక్కర్లే. నాకు వండర్ అంటే నాకు తెలుగు రాదు. ఇప్పుడు పద్మజ కూతురు చక్కగా చాలా అమ్మాయి ఇప్పుడు కాలేజ్, ఇప్పుడు మోడర్న్ కాలేజ్ స్టూడెంట్. అమ్మాయి పేరు యశస్వినా, ఏం పేరమ్మా? తేజస్వినా? సాయి తేజస్వి అండి. నేను చూశాను సార్, అమ్మాయి ఫోటో కూడా పెట్టాను ఈ మధ్య. ఎప్పుడో దిగిన ఫోటో మిస్ అయింది. అమ్మాయి ఎంత స్వరబద్ధంగా. ఇప్పుడు మా పిల్లకి తెలుగు రాదు, మా అమ్మాయికి ఇప్పుడు కూడా. షీ కాంట్ రీడ్. కానీ తెలుగు వేదమాలకి ఏమంటారు, దానికి తెలుగు రాదు. మరి నేను ఆ పుస్తకం పట్టుకుంటే ఏం తెలుస్తుందో నాకు అర్థం కాదు. వాళ్ళు పుస్తకాలు చూసి కాదండి, స్వామి స్టూడెంట్స్ దే లెర్న్. అలాగా గురువు నుంచి పూర్వకాలంలో గురు శిష్యుల పరంపర ఎలా ఉండేదో అలాగ నేర్చుకుంటారు సత్యసాయి విద్యా సంస్థలు. అయ్యో వేదం చదువుకుంటే జీవితం జరిగేది ఎట్లా అని ఈనాడు వేద పండితులే తమ పిల్లలను కాన్వెంట్లకు పంపిస్తున్నారు. నిజంగా పవిత్రమైన విశ్వాసమే ఉంటే వారి జీవితం ఎందుకు జరగదు? పూర్వం మహర్షులు ఏ విద్యలు నేర్చుకున్నారు? వేదమే కదా. కానీ ఈనాడు దీనికి సరి అయిన ప్రోత్సాహములు, ప్రచార ప్రబోధలు లేకపోవడం చేత వేదము దినదినానికి మరుగున పడిపోతుంది. స్వామి కంక్లూడ్ చేస్తున్నారు, కనీసం మిగిలిన కొన్ని శాఖలైనా పోషించి మన వేద భూమిలో వేదాలను పునరుద్ధరణ చేస్తానని నేను ఆశిస్తున్నాను. మా విద్యా సంస్థలో 1,500 మంది పిల్లలు ఉంటున్నారు. ఇది ఎప్పుడు చెప్పారంటే 30 సంవత్సరాల క్రితం చెప్పిన సత్సంగం ఇది. అట్ ద టైమ్ దేర్ ఈస్ 1,500 చిల్డ్రన్ ఇన్ దేర్ స్వామి ఇన్స్టిట్యూషన్. ప్రైమరీ స్కూలు, హయ్యర్ సెకండరీ స్కూలు, ఇన్స్టిట్యూట్. మీరు చదవండి, పుట్టపర్తిలో చదువుకున్న పిల్లలు, లెట్ ఇట్ బి స్మాల్, లెట్ ఇట్ బి మిడిల్ క్లాస్, లెట్ ఇట్ బి హయ్యర్ క్లాస్, ఎంబీఏ, అందరు వేదం చదువుతారండి. అక్కడ ఎవరు చదివి వేదం నోటి నుంచి రాలేదంటే వాడు వేస్ట్ ఫెలో. అక్కడ చదువుకున్న వేదం నాకు రాదంటే వేస్ట్ ఫెలో. మీరు చిన్న పిల్లవాడిని చదివితే వేదం చదువుతాడు. 6వ క్లాస్ పిల్లవాడిని, 6 years బాయ్, ఫస్ట్ స్టాండర్డ్ పిల్లవాడిని వాడికి నేర్చుకుని చదువుతుంటాడు. ఇప్పుడు 3 సంవత్సరాల అబ్బాయి మొన్న భజన పాడేట అబ్బాయి ఎవరో కాదు, మన
ఏడోసారి డైరెక్టర్ సుందర్ గారు అబ్బాయి యూట్యూబ్ ఛానల్లో పాడారు. ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ వేదం తెలుసు. మీరు కొద్ది నిమిషాల ముందర చూశారు 5 సంవత్సరాల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు. అన్ని విద్యలతో పాటు వేద విద్యను తప్పనిసరిగా చదివి తీరాలని పెట్టాము. ఇది బలవంతం కాదు, పిల్లలే ఆనందంగా నేర్చుకుంటున్నారు. మిగతా వేద పాఠశాలలో డబ్బు తీసుకుంటున్నప్పటికీ వేదంలోని మాధుర్యాన్ని పిల్లలకు అందించడం లేదు. కానీ ఇక్కడ పిల్లలు వేదం నేర్చుకోవాలని ఉత్సాహంగా వస్తున్నారు. ఈ విధంగా ఉత్సాహంగా నేర్చుకునే వేదము సరియైన వేదం. షుడ్ నాట్ బి ఫోర్స్ఫుల్. ఇప్పుడు అమ్మాయి 3-4 నెలలైంది. ఇప్పుడు విష్ణుప్రియ ఇప్పుడు ప్యారలల్ క్లాస్ నడుస్తుంది. ఒక్క అమ్మాయికి చెబుతుంది, నేనైతే చెప్పను. ఒక అమ్మాయికి నేను చెప్పనండి, నేను చెప్పలేను కూడా. నాకు మంద కావాలా. కొట్టు చప్పట్లు కొట్టు భారతీ గుంటూ. నేనైతే ఒక అమ్మాయికి చెప్పను. ఒకరికి భగవద్గీత కొడిస్తాగా చెప్తారు సాయంత్రం దారాగిరి, నేను చెప్పను. ఐ కాంట్. నాకు మంది కావాలి, మంద కావాలి. ఇప్పుడు అమ్మాయి నేర్చుకుంటుంది, 4 నెలలు పెట్టి నేర్చుకుంటుంది. ఆ అమ్మాయి ఉత్సాహాన్ని గురువు ఎంకరేజ్ చేస్తుంది. నౌ దే ఆర్ లెర్నింగ్ దేర్ అనదర్ రూమ్. ఇక్కడ పిల్లలు మనం నేర్చుకొని ఉత్సాహంగా వస్తున్నారు. ఈ విధంగా ఉత్సాహంగా నేర్చుకునేదే వేదం, సరి అయిన వేదం. బయట నేర్పేదంతా కూరేది. ఏం కూరుతామండి? ఊరాలండి లోపలండి. ఆకలి లోపల పుట్టాలి, బయట నుంచి టాబ్లెట్లు వేసుకుంటే రోజు ఆకలి టాబ్లెట్లు వేసుకుంటే రోగం రాక ఏమవుతుందండి? ఆకలి దప్పిక నెక్స్ట్ న్యాచురల్ అండి. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది చెప్పి తెల్లటి నీళ్ళు ఇచ్చిపోయింది, గ్లాస్ పెట్టిపోయింది బాబు, నెమ్మదిగా సిప్ చేసుకుంటూ చెప్తున్నా నేను. ఆకలి లోపల నుంచి పుట్టాలండి. టాబ్లెట్ వేసుకుంటే ఆకలి వస్తుందా? లోపల నుంచి ఊరాలి జల. కూర్తే కాదు వచ్చేది. ఫైనల్ గా బయటికి నేర్పేదంతా కూరేది, ఇక్కడ లోపల నుంచి ఊరేది. ఊరటము కూరటం తెలుసు. ఆవకాయ బాగా సీజన్ మంచిగా ఊరుతుంది, మనకు తెలుసు కదా. ఆవకాయ పెట్టుకునే ఉంటారు అందరు. ఈ ఊరేటటువంటిది ఏనాటికి తరగదు. ఆ విధంగా వేదాధ్యాయం జరగాలని చెప్పి స్వామి దగ్గర 33 సంవత్సరాల క్రితం ఆ పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేదిక కల్చర్ గురించి చెప్పిన సత్సంగం అండి. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.